బాగుందండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో ఎవరు కూడా మిస్ కాకండి. చాలా మంచి మెసేజ్ ఉంది. సో ఈ సినిమా చూడడం కనుక మిస్ అయితే మీరు లైఫ్ లో ఒకటి మిస్ అయినట్టు అంతే. హైలైట్ అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియా గురించి చాలా బాగా చెప్పారు. సూపర్. సో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చూడాల్సిన సినిమా. రియల్ లీడర్ మన చందు మొండేటి గారు. సూపర్ అండి. మన పక్కింటి అమ్మాయి కదా సాయి పల్లవి గారు. చాలా ఉన్నాయండి. సినిమా చాలా మంది ల్యాగ్ ఉందని చెప్తున్నారంటే అస్సలు ల్యాగ్ లేదు. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఇట్స్ వెరీ నైస్. హైలైట్ స్టోరీయే బాగుంది. మొత్తం ఆల్ నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ బాగుండే. అంటే ఓవరాల్ రియల్ స్టోరీ కాబట్టి బాగుంది మూవీ. ఏడిపించిందంటే వాళ్ళు దూరం అయినప్పుడు ఇట్ వాజ్ అది కొంచెం ఎమోషనల్ గా ఉండే. లాగ్ అంటే అంతేం లేదు. ఓకే, ఇట్ వాజ్ గుడ్. బాగుంది, కెమిస్ట్రీ బాగుంది. లవ్ స్టోరీ లాగే ఇది కూడా హిట్ అయింది. కామెడీ అందరు చూడండి తప్పకుండా. రియల్లీ సినిమా హైలైట్స్ అంటే టూ కంట్రీస్ మధ్య కన్వర్జేషన్స్ అవన్నీ కూడా చాలా నీట్ గా వెళ్ళినాయి. చాలా బాగుంది మూవీ. ఎవ్రీథింగ్ నైస్. బాగుంది. బట్ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్, వాళ్ళది లవ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ బాగున్నాయి. చాలా బాగుందండి. మూవీ సూపర్. 5 to 5 రేటింగ్. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? షీ సూపర్. తండేల్ మూవీ బాగుందండి. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఇద్దరిది చాలా బాగుంది. సాంగ్స్ గానా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఓకే, పర్లేదు. కాకపోతే కొంచెం స్టోరీ ఈ ఎక్కువ అన్న ఎలా అనిపించింది అన్న తాండేల్? బాగుంది. ఎలా అనిపించింది? సాంగ్స్ గానా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుందండి. లవ్ స్టోరీ బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ బాగుందండి. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి సినిమా? లాస్ట్ క్లైమాక్స్. తాండేల్ సినిమా బాగుందండి. మూవీ బాగుంది. చాలా సింపుల్ మూవీ, చాలా బాగుంది. లవ్ స్టోరీ అవన్నీ, లవ్ స్టోరీ అన్ని మంచిగా ఉంది. సినిమా అంతా ఎక్సలెంట్. ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ సీన్స్ ఉన్నాయండి. లవ్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. బాగుంది. సినిమా బాగుంది. రాజులమ్మ జాతర బాగుంది. మూవీ బాగుంది అన్న. సూపర్. సినిమా లవ్ స్టోరీ బాగుంది. సార్ చాలా బాగుంది సార్ మూవీ. నాగ చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అన్నమాట. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ బై నాగ చైతన్య. ట్రూలీ ఎమోషనల్ లవ్ స్టోరీ అన్నమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళు, లవర్స్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఈ వ్యాలంటైన్స్ వీక్ వచ్చి అస్సలు ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీస్ దేవిశ్రీ ప్రసాద్. తన మూవీస్ లోనే కెరియర్ బెస్ట్ బీజిఎం ఇచ్చిండు. టైటిల్ గారికి గుడి కట్టేయచ్చు దేవిశ్రీ ప్రసాద్ కి. అనిరుద్ లేదు, తమన్ లేదు, ఎవరు లేడు. దేవిశ్రీ ప్రసాద్ 25 years బ్యాక్ ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ కి ఖచ్చితంగా ఈ మూవీతో మళ్ళీ ఒక నంది అవార్డు, నేషనల్ అవార్డు ఏదో ఒకటి ఇవ్వచ్చు. దేవిశ్రీ ప్రసాద్ అన్న ఇంతవరకు నా చైతన్యకి ఒక 100 క్లబ్ లేదు. సో ఈ సినిమాతో సార్ కలెక్షన్స్ అనేది ఒకటి ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ రీచ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్. ఇది ప్యూర్ లవ్ స్టోరీ అన్నమాట. బీసీ సెంటర్స్ లో జనాలు ఎంతవరకు రీచ్ చేసుకుంటారు అనేది మనం చెప్పలేం. బట్ డెఫినెట్లీ కలెక్షన్స్ పక్కన పెడితే నాగ చైతన్యకి ఇది ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. యాక్టింగ్ వైజ్ గా అయితే ఖచ్చితంగా ది బెస్ట్ హిస్ పర్ఫార్మెన్స్. సాయి పల్లవిని ఓవర్టేక్ చేసిన ఒకే ఒక్క హీరో ఇన్ని రోజుల్లో ఎవరంటే నాగ చైతన్య మాత్రమే. కాదన్నా, ఏడుపు వచ్చిందన్న. నిజం చెప్తున్నా, ఇంతవరకు నేను ఎప్పుడు ఏడవలే. ఫస్ట్ టైం నేను చెప్తున్నా. నాకు ఇక్కడ హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే ఒక లవ్ చేస్తే మనం ఎలా ఉండాలో నిజంగా చాలా బాధ అనిపించింది అన్న. ఇప్పటిదాకా నేను బాధపడలేను, అంత బాగుంది. అసలు లవ్ అంటే ఎలా చేయాలో, ఒక లవర్స్ కి ఒక ఫీలింగ్స్ ఎలా కలగాలనో అలా ఫీలింగ్స్ కలిగిపోయింది అన్న. లవర్స్ కి, లవ్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్స్ మునిగి తేలి తేలిపోతారన్న. లవ్ ఇస్ దట్ ఈస్ లవర్స్. అంత బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది. నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సాయి పల్లవి యాక్టింగ్ ఏం చేశారంటే అసలు చెప్పదాకా అంత బాగా చేసింది. ఫస్ట్ పాట శివుని పాట ఉంటది. తాండేల్ మూవీ అన్న
ఇప్పుడే తండ్రి సినిమా వచ్చినా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ సినిమా చూసినట్టు అనిపించింది బ్రో. ఎందుకంటే ఇప్పుడు నాగ చైతన్య సాయి పల్లవి వాళ్ళిద్దరు యాక్టింగ్ చూసుకుంటే ప్రతి సినిమాలు చూస్తాం బ్రో, కానీ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ యాక్టింగ్ మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చేసి అన్న ప్రతి సీన్ ప్రతి ప్రేమలో వాళ్ళిద్దరు ఎమోషనల్, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ లో వాళ్ళు మత్స్యకారులు ఎంత కష్టపడ్డారు వాళ్ళు, అంటే చేపలకు పోయి ఎంతమంది చనిపోయిన వాళ్ళ గురించి చూపించి. అండ్ సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఎలా జరుగుతుందో మన తెలుగు వాళ్ళు మన హిందూ వాళ్ళని ఎట్లా హింసించారు అది మాత్రం చంద్రమోహన్ గారు చాలా బాగా చక్కగా చూపించారు. దేశభక్తి ఉంది, లవ్ స్టోరీ ఉంది, మంచి ఎమోషన్ ఉంది బ్రో. పవర్ ప్యాక్ మూవీ. అండ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. మా ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మా కంటెంట్ సినిమా నాకు ఇచ్చిన నాగా చాలా బాగా అనిపించింది. ఒకటే బ్రో, అసలు నాగ చైతన్య సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో యాక్టింగ్ చూస్తే వేరే లెవెల్. ఆయన ఇంకోటి సాయి పల్లవి అసలు ఆమె స్పింగ్ లెక్క హైలైట్స్ సాంగ్ కి అసలు స్పింగ్ లెక్క డాన్స్ చేస్తే పోయా షాక్ అయిపోతాం పోయా. సూపర్ హైలైట్స్ ఏం చెప్తావు సినిమా అన్న సినిమాలో హైలైట్స్ ఏంటంటే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరు ఎమోషనల్ టచ్ అయిపోతారు, పక్కా ఏడుస్తారు ఈ సినిమా వస్తే. అండ్ ఇంకొకటి మన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు మన హిందువులు ఎలా హింసించిందో అది మాత్రం బాగా చూపించారు. ఒక మంచి కంటెంట్ సినిమా స్టోరీ మొత్తం చెప్పి చూడండి తెలుస్తుంది.